అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగింటి షడ్‌రుచులు. ఇవాల్టి వీడియోలో రాఖీ పౌర్ణమి స్పెషల్‌గా ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకునే టేస్టీ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్వీట్ తింటుంటే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే 20 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. తింటుంటే నోట్లో అలా కరిగిపోతూ తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఈసారి రాఖీ పౌర్ణమికి స్వీట్స్‌ని బయట షాప్స్‌లో కొనుక్కు తీసుకురాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే ఈ టేస్టీ స్వీట్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఈ మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. స్వీట్ ఐటెమ్స్ ఏం తయారు చేసుకున్నా కూడా చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు నెయ్యి అంతా ఈ మైదా పిండిలో బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసి చూడండి. పిండిని ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా ఉండకడితే స్వీట్స్ క్రిస్పీగా వస్తాయి. ఇలా అవ్వకపోతే కనుక ఇంకాస్త నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా చపాతీ ముద్దలా సాఫ్ట్‌గా కలుపుకోండి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా? పిండి ఇలా సాఫ్ట్‌గా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇలా అంతా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 1 కప్ వరకు పంచదార వేసుకోండి. 1 కప్ మైదా పిండికి 1 కప్ పంచదార కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ పంచదారని పూర్తిగా కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పంచదార కరుగుతున్నప్పుడు ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా మధ్యలో కలుపుకున్న తర్వాత ఇలా కాస్త మరగడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో కొద్దిగా పాకాన్ని తీసుకుని ఇలా నేను చూపించినట్టుగా వేలుతో టెస్ట్ చేసి చూడండి. చూసారా? ఇలా వేలికి కాస్త జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లోకి ఒక 2 ఇలాచీని కూడా దంచుకుని వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, పంచదార పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా! ఇప్పుడు ఆ మూత తీసుకుని పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి నుంచి కొద్దిగా చిన్న సైజు నిమ్మకాయ అంత పిండిని తీసుకుని రౌండ్ బాల్‌లో చేసుకొని పెట్టుకోండి. ఇలా పిండినంతా మీకు నచ్చిన సైజులో చిన్న రౌండ్ బాల్స్‌లో చేసుకొని పెట్టుకోవాలి. మీకు స్వీట్స్ పెద్దగా కావాలనుకుంటే ఈ చపాతీ పిండిని పెద్దగా తీసుకోవచ్చు. చిన్నగా కావాలనుకుంటే చిన్న సైజు చపాతీ ఉండలు చేసుకోండి. ఇలా చేసుకుని పిండినంతా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక పీట తీసుకుని ఒక పిండి ముద్దను తీసుకుని ఇలా నేను చూపించినట్టుగా పల్చగా చపాతీలో ఒత్తుకోండి. పైన కొంచెం పొడి పిండిని వేసుకుంటూ చపాతీలో ఒత్తుకోవాలి. ఈ చపాతీలు చేసినప్పుడు మీకు ఎంత వీలైతే అంత పలచగానే చేసుకోండి. పలచగా చేసుకుంటేనే స్వీట్స్ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయి. మీరు చపాతీని దళసరిగా చేశారంటే లోపల పాకం పీల్చకుండానే అలానే ఉండిపోతాయి. ఇప్పుడు ఇలా పలచగా చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించినట్టుగా ఒక నైఫ్ తోటి ఇలా లేయర్స్‌గా కట్ చేసుకోవాలి. ఇలా లేయర్స్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీని అంతా ఒక చోటకి చేర్చుకోండి. ఇలా లేయర్స్ అన్ని ఒక చోటకి చేర్చుకున్న తర్వాత ఇలా రౌండ్‌గా చుట్టుకోవాలి. మళ్ళీ ఇలా రౌండ్‌గా చుట్టుకుని ఎడ్జెస్‌ని ఒక వైపుకి చేర్చుకుని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఇలా చేసుకుని చపాతీ కర్రతో ఒక 2, 3 టైమ్స్ ఇలా పైన రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మీరు తీసుకున్న పిండినంతా ఇలా చపాతీలు చేసుకుని లేయర్‌లుగా కట్ చేసుకుని ఇలా చిన్న సైజు చపాతీలా చేసుకోవాలి. ఇలా చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని లైట్‌గా హీట్ అవ్వనివ్వండి సరిపోతుంది. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. ఇలా లైట్‌గా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మినీ సైజ్ చపాతీలని ఆయిల్‌లోకి వేసుకోవాలి. ఇలా స్వీట్స్‌ని ఆయిల్‌లోకి వేసేటప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకునే వేసుకోండి. ఆయిల్ అసలు హీట్ అవ్వకూడదు. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వాటంతట అవే పైకి తేలుతాయి. ఇలా తేలితేనే లోపల నుంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టి వీటిని ఫ్రై చేశారంటే లోపల ఫ్రై అవ్వకుండానే పైన క్రిస్పీగా కలర్ వచ్చేస్తాయి. లోపల మాత్రం పచ్చిగానే ఉండిపోతాయి. అందుకే లో ఫ్లేమ్‌లో పెట్టుకుని వీటిని వేసుకుని ఇలా పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని మీడియం టు లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకుంటేనే లోపల నుంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. పాకం కూడా బాగా పీల్చుకుంటాయి. హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రం అస్సలు ఫ్రై చేయొద్దు. ఇలా వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. చూసారా? ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి వేసుకోవాలి. పాకంలో వేసేసిన తర్వాత రెండు వైపులకి ఒకసారి టర్న్ చేసుకుంటూ ఉండండి. పాకం ఈవెన్‌గా పడుతుంది. ఇలా స్వీట్స్‌ని పాకంలో వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలానే వదిలేయండి. ఈలోపు మనం సెకండ్ బ్యాచ్ ఆయిల్‌లోకి వేసుకోవచ్చు. ఇలా సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేసుకోండి. స్టవ్ ఆన్‌లో పెట్టి కానీ వేశారంటే ఆయిల్ ఆల్రెడీ హీట్ మీద ఉంటుంది కాబట్టి ఇవి పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకకుండా అలానే ఉండిపోతాయి. అందుకే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వీటిని ఆయిల్‌లోకి వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యి వాటంతట అవి పైకి తేలుతాయి. ఆ టైంలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా పాకంలో వేసుకున్న స్వీట్స్ని పక్కకు తీసుకోండి. ఈ స్వీట్స్ 2-3 నిమిషాల కన్నా పాకంలో ఎక్కువగా ఉంచొద్దు, సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే పాకం అంతా పూర్తిగా పీల్చేస్తాయి. ఆ టైంలో వెంటనే పక్కకు తీసేయండి. అలా అయితేనే స్వీట్స్ పైన క్రిస్పీగా ఉంటాయి. ఈలోపు ఇవి కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కకు తీసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుని పాకంలోకి వేసుకోవాలి. ఇలా పాకంలో వేసిన తర్వాత వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు పాకంలో అలానే వదిలేసి వెంటనే పక్కకు తీసేయండి. ఇలా నేను చెప్పినట్టుగా మీరు ప్రతి బ్యాచ్ వేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మీ పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పాకంలో వేసుకుని పాకం పూర్తిగా పీల్చుకున్న తర్వాత ఇలా పక్కకు తీసుకోవడమే. అంతేనండి, జ్యూసీగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ స్వీట్ రెడీ అయిపోయింది. పాకం కారుతూ తింటుంటే నోట్లో కరిగిపోతూ చాలా బాగుంటాయండి. వీటిని చూస్తుంటే ప్రాసెస్ ఎక్కువగా ఉందనిపించచ్చు, కానీ తయారు చేయడం మాత్రం 20 మినిట్స్ లోపే అయిపోతాయి. ఇప్పుడు ఈ జ్యూసీ ఇన్స్టెంట్ స్వీట్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.